వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఫోకస్. కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ మరలబడ్డ తెలంగాణలో ఇప్పుడు రైతాంగం తిరగబడింది. అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కళ్ల ముందే తడిసిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. సర్కార్ తీరుకు నిరసనగా తెలంగాణలో రైతులు రోడెక్కుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలు బాటపట్టారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రైతులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందిస్తారు. రవీందర్ చెప్పండి. జిల్లా వ్యాప్తంగా వల్ల నిరసన కార్యక్రమాలు రైతులు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం విషయంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అన్నదాతలు రోడ్డెక్కిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు మద్నూర్ మండల్, అదేవిధంగా జుక్కల్ మండల్, అదేవిధంగా ఇటు కామారెడ్డి ఉన్నటువంటి టెక్రియాల్ బైపాస్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నది. ఈ నేపథ్యంలో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని చూడలేము. దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గత ముఖ్యమంత్రి ఎంతో రైతుల పట్ల శ్రద్ధ చూపెట్టారు. ఈ నేపథ్యంలో రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నది రేవంత్ సర్కారు. ఈ ధాన్యం కొనుగోలు విషయంలో తీవ్రమైన జాప్యం స్పష్టంగా కనబడుతుంది. అటు మద్నూరు, అదేవిధంగా జుక్కలు, అదేవిధంగా ఇటు పక్కన ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో లింగంపేట తదితర గ్రామాల్లో ఇవాళ రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులు చేపట్టినటువంటి ధర్నాలు, అదేవిధంగా రాస్తారోకోలతో ఇవాళ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు హోరెత్తాయని చెప్పవచ్చు. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదు. సకాలంలో ధాన్యం చేతికొచ్చే సమయంలో ఇటు వడగళ్లవాన, అటు ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటువైపు ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికలను పిఆర్టీ చేత తప్ప ఇటు రైతుల సమస్యలు పట్టించుకున్న పాపానలు పోలేదు. ఎన్నికలు ముగిశాయి, రైతుల సమస్య పైన దృష్టి సారించవలసిన ప్రభుత్వం ఆ రకంగా చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఇటు కొమలంచ నిజాంసాగర్ మండలం ఉన్నటువంటి మహమ్మద్ నగర్ కొమలంచ రహదారిపై ఇవాళ పెద్ద ఎత్తున రైతులు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిరసన కార్యక్రమాలతో ఇవాళ కామారెడ్డి జిల్లా ఓరెత్తిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయ అంశంగా మారింది. ఇటు టేక్రియాల్, కామారెడ్డికి అతి సమీపంలో ఉన్న టేక్రియాల్లో కూడా రైతుల ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గత 25 రోజుల నుంచి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎఫ్సిఐ గోడౌన్లకు తరలించారు. కానీ రైతుల పట్ల నిర్లక్ష్యం వహించింది ప్రభుత్వం. అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ నేపథ్యంలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 25 రూపాయలకు ఒక టార్పిన్లు తీసుకొచ్చి 30 రోజులకు పైగా రైతులు కళ్ళాల్లో టార్పిన్లో ఎండబెట్టుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో సకాలంలో ఎరువులు రాక, అదేవిధంగా రేవంత్ సర్కార్ ఏదైతే ప్రభుత్వం చెప్పిందో రైతులకు పెట్టుబడి సహాయం, బోనస్ అందిస్తామని చెప్పింది. కానీ అది నిలబెట్టుకోగా పైగా రైతులతో కక్ష సాధింపు చర్యలకు పూనుకొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు కొమ్లంచాల్లో ఉన్నటువంటి గ్రామాల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ కూడా చూడలేని పరిస్థితి.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఇట్లా కాంటాలు పెట్టి ఇట్లా డబ్బులు వచ్చేవి, ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సకాలంలో ఎరువులు అందాక, అదేవిధంగా సకాలంలో రైతు బంధు రాక, అదేవిధంగా పంటకు పెట్టుబడి సహాయం ఇస్తామని చెప్పారు, అది కూడా అందించలేదు. ఈ నేపథ్యంలో రైతులు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున వేళ ఓరెత్తాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో బీహార్ నుంచి, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి కొంతమంది ఇక్కడికి హమాలీలు వచ్చేవారు. అది హమాలీలను అడాప్ట్ చేసుకొని తక్షణమే పెట్టుబడి ఇక్కడ ఉన్నటువంటి రైతులతో పాటు అక్కడ ఉన్నటువంటి బీహార్ వలస కూలీలతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కాంటాలు చేసేవారు. ఎట్లా కాంటాలు అయితే అదే విధంగా అట్లా రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేది. ఆ పరిస్థితి ఇప్పుడు కనబడతలేదు. కాబట్టి రైతులంతా గత ముఖ్యమంత్రి కేసీఆర్ ని మరోసారి గుర్తు చేసుకునే సందర్భం కూడా స్పష్టంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ రైతులు కష్టాల్లో ఉన్నారు. రైతులను భరోసా కల్పించాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది. అదేవిధంగా ఇటు వర్షం కూడా మరో 8 రోజుల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ రకంగా ఉంటే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ముందే అకాల వర్షంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. దానికి తోడు కళ్ళాల్లో ధాన్యం తడిసిపోతుంది, ఎండకు ఎండుతుంది, వానకు నానుతున్నది. కానీ ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైంది. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ధాన్యం కొనుగోలు చేపట్టాలి, రైతులను ఆదుకోవాలని కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రైతులంతా అంటున్నారు. థ్యాంక్ యూ.